పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ నెటిజన్ల మధ్య గత కొన్ని రోజులుగా ఒక మినీ యుద్దమే జరుగుతోంది. కొందరు నెటిజన్లు అదే పనిగా రేణు దేశాయ్, ఆమె పిల్లలు ఆద్య, అకిరా నందన్లను టార్గెట్ చేస్తూ నెగటివ్ కామెంట్లు, ట్రోల్స్ చేస్తున్నారు. వీటికి ఎప్పటికప్పుడు గట్టిగా బదులిస్తోంది రేణు దేశాయ్. అయినా ఈ ట్రోల్స్, మీమ్స్ ఆగట్లేదు. ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తన భార్య అన్నా లెజినోవాతో కలిసి అకిరానందన్, ఆద్యలతో సరదాగా ఒక ఫోటో దిగారు. అయితే ఈ ఫోటోపై కూడా కొందరు సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ చేశారు. దీంతో రేణు దేశాయ్ కోపం కట్టలు తెంచుకుంది. మనుషులు ఇంత దారుణంగా తయారవటం సిగ్గుచేటు అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘ పోస్టు పెట్టింది. తన తల్లి గురించి ఇష్టం వచ్చినట్టుగా రాసిన కామెంట్లు, మీమ్స్ చూసి తన కూతురు ఆద్య తీవ్రంగా ఏడ్చిందని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. నేను ఈ ఫోటోను ఎలా క్రాప్ చేస్తానో, ఎలా పోస్ట్ చేస్తానో అంటూ జోకులు వేస్తూ మీమ్స్ తయారు చేస్తున్న భయానక, కఠినమైన వ్యక్తులందరూ మీకు కూడా ఒక కుటుంబం ఉంటుందని గుర్తుంచుకోండి. నా కుమార్తె ఆద్య ఇన్స్టాగ్రామ్ వాడుతున్నప్పుడు ఒక మీమ్ పేజ్ కనిపించింది. అందులో తన తల్లిని ఎగతాళి చేయటాన్ని చూసి తీవ్రంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసే వారంతా ఒక్కసారి మీ ఇళ్లలోనూ తల్లులు, అక్కా చెల్లెళ్లు ఉన్నారని గుర్తుంచుకోండి. మాపై అభ్యంతరకరంగా మీమ్స్, జోక్స్ వేసున్న వారికి ఈ తల్లి శాపం తగులుతుంది. నా బిడ్డ ఈ రోజు అనుభవించిన బాధ, కార్చిన కన్నీరుతో మీకు చెడు కర్మ ఖచ్చితంగా తగులుతుందని గుర్తుంచుకోండి. పవన్ కళ్యాణ్, లెజినోవా పిల్లలు కూడా ఈ మీమ్స్, కఠినమైన కామెంట్లతో ప్రభావితులవుతారు. అతి భయంకరమైన మనుషులుగా తయారైన మీమ్ పేజ్ అడ్మినిస్ట్రేటర్లందరికీ ఈ తల్లి శాపం తగులుతుంది. నేను దీన్ని పోస్ట్ చేసే ముందు 100 సార్లు ఆలోచించాను. కానీ నా కూతురు అనుభవించిన బాధను వ్యక్తం చేసేందుకు చెప్పాల్సి వచ్చింది అని రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.